రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎన్డీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ పై అధికారులతో చర్చించిన సీఎం. తలసరి ఆదాయంలో ఏడాదిలోనే మెరుగైన ఫలితాలు మంచి పరిణామమన్న చంద్రబాబు. నేడు రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి లోకేష్ పర్యటన. 10:30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్. సాయంత్రం 3 కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న లోకేష్. రేపు కార్మిక శాఖ మంత్రి, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తోనూ భేటీ కానున్న మంత్రి లోకేష్. నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో వైఎస్ జగన్ పర్యటన. రెంటపాలలో కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొననున్న జగన్. రెంటపాల నందిగామ అడ్రోడ్డు సత్తెనపల్లిలో భారీగా మోహరించిన పోలీసులు. ట్రంప్తో ప్రధాని మోదీ కీలక ఫోన్ సంభాషణ. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై అసలు విషయం వెల్లడి. ఒప్పందంలో అమెరికా పాత్ర ఏమాత్రం లేదని స్పష్టీకరణ. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ నిలిపివేశామన్న మోదీ. నా ప్రతిభ కాదు, వారి చొరవే నన్ను నిలబెట్టిందని వైఎస్ జగన్ పై కొమ్మినేని ప్రశంసలు. వైఎస్ జగన్ భారతీకి కొమ్మినేని హృదయపూర్వక కృతజ్ఞతలు. తన కోసం పోరాడిన న్యాయవాద బృందానికి ధన్యవాదాలు తెలిపిన కొమ్మినేని. మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై జగన్ స్పందన. చంద్రబాబు హయాంలో జరిగిన క్రూరమైన ఘటనలో ఇదొకటని జగన్ మండిపాటు. టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారని ఆగ్రహం. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ అల్టిమేటం. ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిందేనన్న అధికారులు. నేటి సాయంత్రమే డెడ్ లైన్. కేటీఆర్, అరవింద్ కుమార్ జాయింట్ విచారణకు ఏసీబీ ప్లాన్. భీకరంగా మారిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. 585 మంది మృతి. రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యమన్న ఇజ్రాయెల్. తప్పనిసరిగా లొంగిపోవాలంటూ ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక. నందిగం సురేష్ కు అస్వస్థత. అంబులెన్స్ నుంచి వీల్ చైర్ లో ఆసుపత్రికి తరలింపు. సురేష్ కు గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. నందిగం సురేష్ కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. కుప్పం మహిళ ఘటనపై కేఏపాల్ తీవ్ర ఆగ్రహం. బాధితురాల్ని కొట్టిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్. ప్రభుత్వం సరిగా స్పందించకుంటే తానే రంగంలోకి దిగుతానని పాల్ హెచ్చరిక.